भक्तकार्यकल्पद्रुम गुरु सार्वभौम श्रीमद् राजाधिराज योगी महाराज त्रिभुवनानंद अद्वैत भैद निरंजन निर्गुण निरालंब परिपूर्ण सदोधीत सकलमत स्थापित सद्गुरु माणिक्य प्रभु महाराज की जय। భక్తులందరికీ కూడా ముందుగా శుభోదయం। దేవాలయంలో ప్రతిరోజు కూడా రుద్ర సహిత శతచండీ పారాయణం జరపబడుతుంది। ఎక్కడయ్యా అంటే ఎల్బీ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో వేంచేసిన మీనాక్షి అమ్మవారి యందు దేవస్థానం నందు, అలాగే అక్కడ ఒక మహాంకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైన చండికా దుర్గ యొక్క ఆవాహన చేసి ప్రతిరోజు కూడా దేవాలయంలో ప్రాతకాలం నందు అమ్మవారికి 5 గంటలకు పంచామృతంతో అభిషేకము, తదనంతరం 8 గంటలకు దేవాలయంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద రోజు అంటే మొదటి రోజున గణపతి పూజ పుణ్యావతి ఇత్యాది కార్యక్రమాలు కూడా జరపబడ్డాయి। ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటల సమయంలో మంటపస్థ ఆవాహిత దేవతలకు షోడశోపచార పూజలు జరపబడుతున్నాయి। తదనంతరం ఒక 6 వేద బ్రాహ్మణులతో ప్రతిరోజు కూడా 12 చండీ పారాయణాలు జరపబడుతుంది। దానిలో భాగంగానే దశాంశ పద్ధతిలో ప్రతిరోజు సాయంత్రం 4:30 దేవాలయంలో చండీ హోమం నిర్వహించుకోవడం, తదనంతరం 6:30 దేవాలయంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద శ్రీ సూక్త సహితంగా నవారణ వర్చన జరపబడుతుంది। 7 గంటలకు హారతి మంత్రపుష్పము, చతుర్వేద షష్ఠి రామాయణ భాగవత భారత పారాయణాలు, అలాగే అందరికి కూడా వేద ఆశీర్వచనం ఇవ్వబడుతుంది। నిన్నటి రోజున మనము అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపంలో పూజించుకున్నాం। ఈ రోజు అనగా రేపటి రోజున మనమందరం కూడా అమ్మవారిని లలిత అమ్మవారి స్వరూపంలో అమ్మవారిని దర్శించుకోబోతున్నాం। ఇది 5వ రోజు లలిత అమ్మవారిని। ఈ లలిత అమ్మవారు ఎలా అంటే హిందూ సాంప్రదాయంలో అత్యంత శక్తివంతమైనదిగా పూజిస్తారు। ఈ లలిత అమ్మవారిని అందరూ కూడా శ్రీచక్ర రూపంలో అందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు। చాలా మంది భారతదేశంలో మన ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలలో లలిత అమ్మవారి యొక్క అంటే లలితా సహస్రనామం పారాయణం చేయడం చాలా మందికి అలవాటు। రేపటి రోజున ఉదయం 10 గంటల సమయంలో దేవాలయంలో లలితా సహస్రనామం పారాయణం ఉంటుంది కాబట్టి ఈ లలితా త్రిపురసుందరి అమ్మవారు మహాత్రిపురసుందరి అని కూడా పిలుస్తారు। ఆమె సంపూర్ణ సౌందర్యం, శాంతి, శక్తి మరియు జ్ఞానానికి ప్రతీక కాబట్టి భక్తులందరూ కూడా రేపటి రోజున దేవాలయంలోకి అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిలో అత్యంత అంటే భక్తులందరూ కూడా ప్రీతికరమైన అమ్మవారు ఎవరంటే లలిత అమ్మవారు కాబట్టి అందరికీ కూడా నాకు తెలిసినంత వరకు కూడా చాలా మందికి లలితా సహస్రనామ స్తోత్రం నోటికి వస్తుంది। వారందరూ కూడా దేవాలయానికి వచ్చేసి 10 గంటల సమయంలో లలితా సహస్రనామం పారాయణం చేసి వెళ్ళగలరు। అలాగే సాయంత్రం వచ్చేసి అందరూ కూడా ఈ చండీ హోమంలో పాల్గొని అందరూ కూడా దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని భుజించి అందరూ కూడా ఆ మహాంకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైన ఆ చండికా దుర్గ యొక్క అనుగ్రహాన్ని పొందగలరని మనవి। హరి ఓం।